హాయ్, వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో ఎగ్స్ ఉల్లిపాయ కారం అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎగ్గు ఉల్లిపాయ కారం వేడివేడి రైస్లో వేసుకొని తింటూ ఉంటే ఇంకొంచెం వేసుకొని తినాలి అనిపించేలాగా ఉంటుంది. ఎగ్గు ఉల్లిపాయ కారాన్ని జస్ట్ ఒక 10 మినిట్స్లో ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాం. మరి లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. మరి నేను చేసిన ఎగ్గు ఉల్లిపాయ కారం రెసిపీ అండి. ఎంత బాగుందో కదా, చూస్తేనే నోరు ఊరుతూ ఉంది. ఇక వేడివేడి రైస్లో వేసుకొని తింటూ ఉంటే అబ్బా ఎంత రుచిగా ఉంటుందో. ఈ రెసిపీ మీరు కూడా చేసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. మరి ఈ ఎగ్గు ఉల్లిపాయ రెసిపీ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 4 ఎగ్స్ని తీసుకొని శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలో ఇవి మునిగేటంత వరకు వాటర్ని వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని బాయిల్ చేసుకోవాలండి. ఉల్లిపాయ కారం కోసం నేను ఇక్కడ కట్ చేసిన ఉల్లి ముక్కల్ని తీసుకున్నాను. ఉల్లి ముక్కల్ని కాసిన ఎక్కువగానే తీసుకోవాలి. ఒక చిన్ని మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. ఉల్లిపాయ కారాన్ని రోట్లో అయినా దంచుకోవచ్చండి. రోట్లో దంచుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇందులోనే కాస్తంత ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి. కట్ చేసి పెట్టి ఉంచుకున్న ఉల్లి ముక్కల్ని వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. ఉల్లి ముక్కలు మనకు కనిపించే విధంగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. మరి మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కచ్చాపచ్చగా బ్లెండ్ చేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత ఎగ్స్ అన్నీ చక్కగా బాయిల్ అయిన తర్వాత పైన బొప్పినంతా నీట్గా ఒలిచేసేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. అడ్డంగా అయినా కట్ చేసుకోవచ్చు, నిలువుగా అయినా కట్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అనమాట. ఎగ్స్ పర్ఫెక్ట్గా ఏ విధంగా ఉడకాలి అన్న దాని గురించి ఒక చిన్ని వీడియో చేశానండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసి మీరు కూడా ఎగ్స్ని పర్ఫెక్ట్గా ఏ విధంగా ఉడికించుకోవాలో చూసుకోండి. స్టవ్ పైన ఒక వెడల్పాటి బాండీ పెట్టేసి అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ని కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. ఉల్లికారానికి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే మంచి టేస్టీతో ఉంటుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఉద్దిపప్పు, కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి. ఇందులో ఆవాలు ఏమీ అవసరం లేదండి. ఈ ఉద్దిపప్పు శనగపప్పు అయినా ఎందుకు వేస్తున్నామంటే పచ్చడి తింటున్నప్పుడు మన పంటికి ఇవన్నీ చక్కగా ఆంతాయి, టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిర్చి ముక్కల్ని వేసుకోండి. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత కోర్స్గా బ్లెండ్ చేసుకున్న ఉల్లికారాన్ని ఈ ఆయిల్కి యాడ్ చేసుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. అప్పుడే ఉల్లికారం టేస్ట్ అనేది బాగుంటుంది. ఉల్లికారం వేసిన తర్వాత జస్ట్ లైట్గా ఆయిల్లో కలియదిప్పేసేయండి. వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఉల్లికారం కూడా కొద్దిగా వేగిన తర్వాత ఉడికించి పెట్టి ఉంచుకున్న ఎగ్స్ని ఈ ఉల్లికారానికి యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ వేసిన తర్వాత జస్ట్ 1 టైం స్పూన్తో టర్న్ ఓవర్ చేయండి. అంతే. ఉల్లికారం అనేది ఎగ్స్కి చక్కగా పట్టే విధంగా టర్న్ ఓవర్ చేసుకోండి. అంతే. ఎక్కువ కలియదిప్పేసామంటే లోపల ఉన్న పచ్చసొన అనేది డివైడ్ అయిపోతుంది. ఎగ్ చూడటానికి కానీ తినటానికి కానీ ఏం బాగుండదు. సో జస్ట్ ఊరికే టర్న్ ఓవర్ చేసుకోండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే స్ప్రింకిల్ లాగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. అంతే. ఎక్కువ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఉంటే యాడ్ చేయండి, లేకుంటే అవాయిడ్ చేసుకోండి. ఇంతేనండి. జస్ట్ ఒక 10 మినిట్స్లో సింపుల్ ప్రాసెస్లో కోడిగుడ్డు ఉల్లిపాయ కారం ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్. వేడివేడి రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. ఒక ముద్ద తినేవాళ్ళు ఇంకొక 2 ముద్దలు ఎక్కువగానే తింటారు ఈ ఎగ్గు ఉల్లిపాయ కారం రెసిపీతో. మరి మీకు నేను చేసిన ఈ వీడియో ప్రిపరేషన్ నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్.